నమస్తే. ఏదైతే మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నట్లుగా 3,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా అని చెప్తా ఉన్నారు. సరే, హెడ్లైన్లకు బాగానే ఉంది, నిజంగానే కాపాడిరు, సంతోషం. ఇట్లాంటి పనులు ఇంకా అనేకం చేయాలి. గతంలో సున్నపు చెరువు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను సైతం కూలగొట్టినటువంటి దాఖలాలు కనిపించినాయి. కానీ అది పూర్తి స్థాయిలో పేదోని వద్దకు వెళ్ళింది, కానీ నిజంగా బడాబాబులను ఎంతమంది జోలికి వెళ్ళింది ఏంది అని చెప్పేసి ప్రశ్న అడిగితే వాస్తవానికి చాలామంది విల్లాలు కూలగొడతామని చెప్పేసి విల్లాలు పూర్తిగా హైడ్రా పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి మార్క్ చేసినటువంటి అనేక విల్లాలు ఇప్పటి వరకు కూలగొట్టలేదు. నిజంగానే హైడ్రా పేదల పక్షాన, ప్రభుత్వం పక్షాన, ప్రభుత్వ స్థలాలను కాపాడే దిశగా పనిచేసుకుంటుంది అనుకుందాం. ఆనాడు బతుకమ్మ కుంటను చూపించి హైడ్రా చేస్తున్నటువంటి పని ఇదే అని చెప్పారు, సంతోషం. అట్లాంటి బతుకమ్మ కుంటలు అనేకం ఉన్నాయి. అదే కాకుండా స్థలాలను కాపాడుతున్నామని చెప్తా ఉన్నారు. ప్రజలు కొన్న తర్వాత వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడి ఏదో అప్పో చేసి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి లేదంటే ఈఎంఐలు కేటాయించి ఇండ్లు కొంటా ఉంటే ఆ ఇండ్లను కూలుస్తూ ఉన్నారు. వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తలేరు. నేను చెప్తా ఉన్నా, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడ ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 371 అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో 2 BHK 3 BHK అని చెప్పేసి లక్షలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఆ స్థలం ఎవరిదా అని చెప్పేసి అంటే అది ప్రభుత్వ స్థలం. దానికి ఆధారాలతో చూపిస్తా, మీకు దమ్ము ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలి. లేదని చెప్పేసి అంటే ఇల్లు లేని పేద ప్రజలు చాలామంది ఉన్నారు. హైడ్రాలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మూసీ నది పక్కన ఉన్నటువంటి అనేక మందిని తరలిస్తామని చెప్పారు కదా, వాళ్ళని ఆ ఇళ్లలోకి తరలించండి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటారు కదా, ఆల్రెడీ కట్టిన ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి తరలించండి. ఒకసారి ఆ ఇండ్లు ఒకసారి ఏంది ఏడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక దానికంటే ముందు ఒక డెప్త్గా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. లేక్ వ్యూ లక్ష్మీగూడ ఎయిర్పోర్ట్ రోడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. వ్యాలిడ్ ఫ్రమ్ 1/11/2025 అని చెప్పేసి ఇది రేరా నెంబర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, దాని ప్రైజెస్ కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు క్లియర్గా ఇలా మెన్షన్ చేసి పెట్టిరు. సరే, సంతోషం. మంచి ఇండ్లను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. తక్కువ ధరలు అని చెప్పేసి అనుకుందామంటే తక్కువ ధరలేం కాదు, అవి అధిక ధరలు పెట్టి అమ్ముతున్నారు. సరే, అమ్ముకోండి, అది మీరు కట్టిన ఇల్లు కాబట్టి మీ లాభాలు చూసి అమ్ముకుంటారు, అది మీ ఇష్టం. ఇక్కడ నేను వీళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. టీఎస్ రేరా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి ఫామ్ సిలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. లేక్ వ్యూ సర్వే నెంబర్ 33P ఫ్లాట్ నెంబర్ అండ్ సైట్ అని చెప్పేసి లక్ష్మీగూడ రాజేంద్ర నగర్ రంగారెడ్డి డిస్టిక్ 500077. కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పేరు ఏంటంటే మోడీ బిల్డర్స్ అండ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యావింగ్ ఇట్స్ ఏ రిజిస్టర్డ్ ఆఫీస్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ ద బిజినెస్ అట్ విలేజ్ మండల్ డిస్టిక్ హైదరాబాద్ అని పిన్ కోడ్ 500034 అని చెప్పేసి అడగ అనిపిస్తూ ఉంది. సంతోషం. మీరు రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మీరు కడతా ఉన్నారు, కట్టుకోండి. ఇందులో ఇది ఒకటి గమనించాలి. 33 సర్వే నెంబర్లా దాదాపు 3 ఎకరాల చిల్లర్లు ఏదో 3 ఎకరాల పైచీలకు స్థలంలో అక్కడ అపార్ట్మెంట్స్ నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినట్టు రేరాకు సంబంధించినట్టు అనుమతులు. ఇది ఏ డేట్ నాడు వచ్చింది? డేటెడ్ 13/6/2022, ప్లేస్ హైదరాబాద్. ఇది క్లియర్గా ఒకటి మెన్షన్ చేస్తూ ఉన్నా, 2022లో జరిగింది. ఇదే అంశంలో మరొక వార్త చూపించే ప్రయత్నం చేస్తా. ఇది స్వయంగా రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆధారాలు. ఒకసారి క్లియర్గా చూడండి. హైడ్రా అధికారులు కానీ ప్రజలు కానీ మీరు ఇల్లు కొనే ముందు చాలా ఆలోచించాలి. తస్మాత్ జాగ్రత్తగా ఇల్లు కొనాలి. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంటు ఫ్రమ్ సి నారాయణ రెడ్డి ఐఏఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రంగారెడ్డి డిస్టిక్. ఇది క్లియరు. ఇది మన మూలో మధ్యలో ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్ కాదు. 2 అంటే ఎవరికి పంపుతా ఉన్నారు? ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు. ఏ డేట్ నాడు అని చెప్పి చూస్తే 2020 డేటెడ్. ఇది పంపించిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాని రిపోర్టు 3/11/2025 11వ నెల 3వ తేదీ 2025లో పంపారు. సబ్జెక్ట్ ఏంది? గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ రంగారెడ్డి అండ్ రాజేంద్ర నగర్ మండల్ లక్ష్మీగూడ విలేజ్ లీస్ట్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ మేము 469 ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తా ఉన్నారు. ఇందులో క్లియర్గా ఒకసారి చూడాలి. ఇదంతా కూడా కలెక్టర్ స్వయంగా రిపోర్టు రెవెన్యూ అధికారికి పంపించినటువంటిది. ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ అమ్మడానికి కానీ
ఎట్లాంటి అథారిటీ లేదు, అధికారం లేదు, దీన్ని నిలిపివేయాలి, ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి 22A కింద ఇవన్నీ మెన్షన్ అయ్యి ఉంటాయి. క్యారెక్టర్ అని చెప్పేసి 22A ఇంక్లూడింగ్ ఎనీ సబ్ఈక్వెన్స్ అడిషన్స్ అని చెప్పేసి క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇది ఒకసారి క్లోజ్గా చూపించే ప్రయత్నం చేయి. ఇది మేము చదివించి వినిపించే కంటే మీరే స్వయంగా చదువుకోండి. హైడ్రా అధికారులు మీకు అంత సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్లో కూడా ఇది కనిపిస్తుంది క్లియర్గా. ఒకసారి క్లోజ్గా చూపించిన స్లోగా మూవ్ చేస్తా. ఇవన్నీ కూడా క్లియర్గా చూడాల్సిన అంశాలు మీరు. స్వయంగా కలెక్టర్ చేసినటువంటి సంతకం. ఇదంతా కూడా ల్యాండ్ డీటెయిల్స్ ఇచ్చారు సెకండ్ పేజీలో. లక్ష్మీగూడ రాజేందర్ నగర్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పారు కదా. ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవాళ ఈ అపార్ట్మెంట్స్కి వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి గల కారణం కూడా చెప్తా. ఇట్లా అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కేవలం మోడీ బిల్డర్స్ వాళ్ళది ఈ లేక్ వ్యూ కన్స్ట్రక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగే వాళ్ళకు ఒక సమాధానం చెప్తా. ఇల్లు కోసం సెర్చ్ చేస్తున్నటువంటి మా మిత్రునికి వీళ్ళ ఎవరైతే మార్కెటింగ్ ఏజెన్సీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో అండ్ సో ప్లేస్లో ఇట్లా ఇల్లు ఉంది అని చెప్పినప్పుడు ఆయనకు అది మ్యాప్లో చూసినప్పుడు ముంగటనే ఒక కుంట కనిపిస్తుంది. ఎర్రకుంట అని చెప్పేసి అంటారు దాన్ని. లక్ష్మీగూడకు సంబంధించినటువంటి ఒక కుంట. అరే కుంట మధ్యలో రోడ్డు, పక్కకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, రేపు ఇన్ ఫ్యూచర్ మళ్ళీ హైడ్రా అధికారులు ఎవరైనా వచ్చి కూలగొట్టే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసి మనకు సమాచారం ఇవ్వడం. సరే ఎక్కడ ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే ఆ ఏరియా నాకు ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది, నేను అది బాలాపూర్ ప్రాంతంలో నేను పని చేసుకుంటాను కాబట్టి నాకు ఆ ఏరియా అయితే జర దగ్గరలో ఉంటుంది, తక్కువకి వస్తుంది, కొంత అంటే మన అనుకున్న బడ్జెట్లో వస్తుంది అని చెప్పేసి చెప్పిండు. సరే సంతోషం, అక్కడ కొనమని చెప్పినాం. అయితే దాని గురించి రేరాకు సంబంధించిన అనుమతులు ఇవన్నీ కావాలని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు పంపించారు. 33P అని చెప్పేసి ఉంది. ఏంది దీని సబ్జెక్ట్ ఏంది అని చెప్పేసి ఇన్డెప్త్గా దానిపైన ఫాలోఅప్ చేసేది ఉంటే ఆ అపార్ట్మెంటు 33Pలో ఉంది. అంటే 33/A1 ఇట్లా ఉంటుంది. అయితే ఆ పూర్తి స్థలంలో 11 ఎకరాల 31 గుంటలను సర్కార్ గుర్తించింది. కలెక్టర్ గారు గుర్తించి రెవెన్యూ అధికారులకు పంపారు. సరే మిగులు స్థలం ఏమైనా ఉందేమో, దాంట్లో వీళ్ళు కడుతురేమో అని చెప్పేసి ఒక మాట అనుకుంటే అందులో క్లియర్గా 1985 నుండి 1984-85 నుండి 2014 వరకు దాని పానీ నకలు ఇట్లా పూర్తిగా సేకరించే ప్రయత్నం చేస్తే అందులో పూర్తి ఎక్స్టెంటే 11.31 ఎకర్స్. పూర్తి ల్యాండ్ 11.3 ఎకర్స్. పెరిగే అవకాశం ఉంటుందా భూమి? ఏ సర్వే నెంబర్లోనన్నా పెరిగే అవకాశం ఉంటుందంటే ఆస్కారం ఉండదు. ఒకవేళ ఆ సర్వే నెంబర్లోనే ఎవరైనా అడిషనల్గా యాడ్ అయితే, ఇలా ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలలో ఒక ఎకరం అమ్ముకున్నప్పుడు 11 సర్వే నెంబర్ అయితే 11/1, 11/A ఇట్లాంటి బై సర్వేలు ఇస్తారు, సర్వే నెంబర్లు ఇస్తారు. అదంతా కూడా డెప్త్గా చూసినా అయితే ఏంది మరి ఇట్లా ఇంత దర్జాగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, యాడ్స్ చేసుకుంటారు ఏంది అని చెప్పేసి స్వయంగా అక్కడికే వెళ్ళే ప్రయత్నం చేసినా, అక్కడ మార్కెటింగ్ కమిటీతో ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఆయనతో మాట్లాడినా ఓనర్ కూడా ఫోన్ చేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, నాకు సీఎం దాకా అందరు తెలుసు అని చెప్తా ఉన్నాడు. ఆయన మార్వాడి. నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సరే ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి అంటే 2008 ముచ్చట చెప్తున్నాడు. దాని తర్వాత 2018 ముచ్చట చెప్తున్నాడు. మరి ఇది 2025లో ఇచ్చారు కదా, 11 నెల 3వ తేదీ 2025లో ఇచ్చారు కదా, మీకు దీని మీద క్లీన్ షీట్ ఏమని ఇచ్చిర్రా? జిహెచ్ఎంసీ నుండి మీరు డెవలప్మెంట్కి అని చెప్పేసి తీసుకున్నారు. సరే డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి క్లీన్ షీట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు ఏమంటా ఉన్నాడు? అది మీకు చూపించాల్సిన అవసరం లేదు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అరే కొనేది మనం కదా, మనకు కదా అనుమానాలు ఉంటాయి, మనకు కదా వాళ్ళు క్లారిటీ చేయాల్సింది. మరి ఇంకెవరికి చూపిస్తారు? సో దీని మీద ఇన్డెప్త్గా పోయే ప్రయత్నం చేస్తే ఏదో ఒకటైతే ఫ్రాడ్ జరుగుతూ ఉంది. ఏంది అని చెప్పడానికి లేదు. ఆ సర్వే నెంబర్ కూడా వేరే సర్వే నెంబర్లో కడుతున్నామని చెప్తారు. కానీ అనుమతులేమో 33Pలో ఉన్నాయి. అది 244 ఏదో సర్వే నెంబర్ అని చెప్పేసి అన్నారు. ఈ సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబర్కి సంబంధం లేదన్నారు. కానీ రేరా అనుమతులు మాత్రం ఆ సర్వే నెంబర్లో. ఆ స్థలం అంతా కూడా గవర్నమెంట్ స్థలం. ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. డిస్ట్రిక్ట్ నేమ్ రంగారెడ్డి, మండల్ రాజేంద్ర నగర్, విలేజ్ నేము లక్ష్మీగూడ. సర్వే నెంబరు ఇంతకుముందు 33P పెట్టారు కదా, లక్ష్మీగూడలో ఉన్నటువంటి ఏకైక సర్వే నెంబర్ 33.
ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇక క్లియర్గా 33 సర్వే నెంబర్లా 11.31 గుంటల 11 ఎకరాల 31 గుంటల స్థలం ఉంటే అది హుడా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అందులో క్లియర్గా మెన్షన్ చేసింది. అది స్వయాన కలెక్టర్ నుండి వచ్చినటువంటి పత్రంలా. ఇక్కడ వేరే వాళ్ళ అబద్ధం ఆడనీకి లేదు. 2008లో నువ్వు కొంటే 2018లో నీకు జిహెచ్ఎంసీ డెవలప్మెంట్కి ఇస్తే సరే నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నీ తప్పు అని చెప్పేసి అననీకి లేదు. కానీ హైడ్రా ఏం చేస్తూ ఉంది, కాలువకు ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉందాడా. అది పక్కన పెడితే ఇక్కడ 11 ఎకరాల 31 గుంట గవర్నమెంట్ స్థలం అయినప్పుడు వాళ్ళు కట్టే 3 ఎకరాల పైచీలకు స్థలం ఎవరిది, ఎట్లా పుట్టింది? లేదు అనుకుంటే ఒక సర్వే నెంబర్లో భూమి పెరిగే అవకాశం ఉంటే ఆ మార్గాలు చెప్తే మా సర్వే నెంబర్లలో కూడా 10 ఎకరాలు ఉంటే మా తాతలు అప్పుడు 10 ఎకరాలు ఉంటే ఇంకా కూడా అదే 10 ఎకరాలు ఉంది. అందులో పెరుగుతలేదు ల్యాండు. దేనికోసం పెరుగుతలేదు మరి? ఆడేమో పెరుగుతలే, ఇక్కడేమో పెరుగుతుంది. ఆ మార్గాలన్న చెప్తే మేము కూడా అక్కడ పెంచుకునే ప్రయత్నాలు చేస్తాం. లేదు అని చెప్పేసి అంటే హైడ్రా అధికారులు జాగ్రత్తగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి దాని మీద మీరు ఎంక్వైరీ చేయాలి. ప్రతిదీ ఈరోజు ఇది ఇండ్లు కొన్నాక వేరే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఈఎంఐలు పెట్టుకొని లోన్లు తీసుకొని ఇండ్లు కొన్నాక తర్వాత పోయి నేను హైడ్రా అని చెప్పేసి నీ బుల్డోజర్ దాని మీద పెడితే అప్పుడు బలయ్యేది ఎవడు? మీరు పోయి క్లీన్ షీట్ ఇవ్వాలి. లేదు ఇది వాస్తవమే, మంచిగానే కడుతుండు, కలెక్టరే తప్పు పని చేసిండు, కలెక్టర్ ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే తప్పు, మోడీ బిల్డర్స్ వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి అన్న మీరు క్లీన్ షీట్ వాళ్ళకి ఇవ్వండి. మరి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చిందని చెప్పేసి కలెక్టర్ని ప్రశ్నించండి. రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ది తప్ప, మోడీ బిల్డర్స్ది తప్ప, లేదంటే ఇవన్నీ చూస్తూ చోద్యం చూస్తున్నట్టు చూసి అమాయకంగా మోసపోతున్నటువంటి ప్రజల తప్ప ఒకసారి ఖచ్చితంగా ఈ హైడ్రా అధికారులు చెప్పాల్సిందే. రంగనాథ్ గారికి ఖచ్చితంగా ఇది ట్యాగ్ చేస్తాం, దీనిపైన ఎట్లాంటి రెస్పాన్స్ తీసుకుంటావో ఎట్లాంటి చర్యలు తీసుకుంటావో తీసుకోవాలి ఖచ్చితంగా. మేము వాస్తవానికి ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళ బిల్డర్స్ పేరు చెప్పకుండా డైరెక్ట్ కలెక్టర్ గారిని సంప్రదించామని అనుకున్నాం. ఎందుకంటే ఇలా సరే నిజం తెలిసి మేము వెనకడుగు వేస్తుండొచ్చు, కానీ మాలాగా రేపు ఇల్లు కొందామని ప్రయత్నం చేసేవాళ్ళు, మా మిత్రులాగా ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో ఇల్లు లెంకేవాళ్ళు కొని రేపు నష్టపోతే వాళ్ళను ఆదుకునే నాదుడు ఎవడు? మళ్ళా వాళ్ళ నష్టపరిహారం ఏంది? లోన్ అయితే తీరది, అప్పు అయితే తీరది, కానీ ఆ ఇల్లు అయితే మాయమవుతుంది. దాని పక్కకే పెద్ద స్టోన్ ఉంది, ఆ స్టోన్ అంతా కూడా బలగొడుతూ ఉన్నారు, ఆ గుట్టలను బలగొడుతూ ఉన్నారు. మరి వీటికి అనుమతులు ఎవరిచ్చిరు? ఇవన్నీ ఖచ్చితంగా హైడ్రా అధికారులు మీరు తేల్చాలి. మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నామంటే ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ మీ అడుగులు పడతా ఉన్నాయని చెప్పారు కదా, ఇది అవినీతా లేదంటే సక్రమమైన మార్గంలోనే నడుస్తావురా తెలియజెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రజలు కూడా ఆలోచించుర్రి. మరొకసారి చెప్తా ఉన్నా, లక్ష్మీగూడ ప్రాంతంలో కడుతున్నటువంటి విల్లా ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని కొనే ముందు 10కి 10 సార్లు ఆలోచించండి, మంచిగా ఒక అడుగు వేయండి. అడుగు వేశాక వెనక్కి తీసుకోవడం కష్టం, వేసే ముందే 10 అడుగుల ముందు చూపుతో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిపైన ఖచ్చితంగా హైడ్రా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా వీలైతే ఆ ప్రాంతానికి వెళ్తా అనుకున్న వాళ్ళకు ఆ ప్రాంతానికి అడ్రస్ కావాలని చెప్పేసి అంటే అడగండి, కామెంట్ చేయండి, నేను తెలియజేస్తే అక్కడికి వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి, జాగ్రత్త పడండి.